దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేడు దినపు వాగ్దానపు మాటను మీ ముందుకు తీసుకురావటానికి ప్రభువు సహాయం చేస్తున్నారు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మనము నేటి విశ్రాంతి దినపు గడియలో వెళ్ళబోతున్నటువంటి స్థలం సామాన్యమైనది కాదు. పిల్లరా, సర్వశక్తుడకు దేవుడు నివాసం ఉండే స్థలానికి నేటి దినాన మనం వెళ్ళబోతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి పిల్లరా, మన విన్నపములను చెప్పుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోబోతున్నాం. ఈ దినాన దేవుని యొక్క కృప కటాక్షాన్ని పొందటానికి వెళ్ళబోతున్నాం. కానీ మన యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా సిద్ధపరచుకొని వెళ్తున్నామో ఆలోచన చేయండి. నిజంగా మనం వెళ్ళేటువంటి స్థలం అది మహాభయంకరమైన స్థలమని, దేవుని నివాస స్థలమని గ్రహిస్తున్నామా, లేక ఆటపాటలతో సమయాన్ని గడపటానికి, అల్లరితో సమయాన్ని గడపటానికి, పిల్లా పాపలతో మన యొక్క కాలం గడపటానికి మనం మందిరానికి వెళుతున్నామా? నేటి దినాన మనం వెళ్ళబోతున్నటువంటి ఈ స్థలములో నిశ్చయముగా నీ అక్కర తీర్చబోతున్న స్థలమని నువ్వు గుర్తించావా? ఏనాడైనా నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చే స్థలమని గుర్తించావా? దేవుని యొక్క ప్రజలు అది దొంగల గుహగా చేసినందున ప్రభువు వారిని హెచ్చరించి చెప్పిన మాట ఇది. కనుక నేటి దినాన మనము దేవుని భయంతో మందిరానికి వెళదాం, ఆయన కృప పొందటానికి సిద్ధపడదాం, మన లోపాలన్నీ ఒప్పుకుందాం. దేవుని కృప ఈ విశ్రాంతి దినపు గడియలు పొంది ఆదరించబడదాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.